కొడుకులు కుమారులు ఏం చేస్తారంటే కుమారుడు కావాలని చెప్పేసి చాలామంది కుటుంబాలు అంటారు. ఎందుకంటే పునామి నరకం నుంచి రక్షించబడాలంట. ఆ యొక్క రక్త ప్రోక్షణ జరగాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి రావాలి. పాప విమోచన, ఆ యొక్క రక్తాన్ని ఏంటంటే చిందించబడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము నా కోసము ఏం చేశాడంటే ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క శిలువలో బలియాగం అయ్యాడు. మన కొరకు, మనము చేసిన పాపం కొరకు ఆయన బలియాగం అయ్యాడు. ఆ పాలు గారి దేహం పైన ఏంటంటే కొరడా దెబ్బలు. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క చెడ్డ పని కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ఆ యొక్క ఘోరమైన పాపం చేయకొరకు ఆయన ఏంటంటే రక్తాన్ని చిందించాడు. నిజమే, మనము ఆయనలో